కవిత మల్లన్న వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కవిత అభిమానులు, జాగృతి కార్యకర్తలు మల్లన్న ఆఫీస్పై దాడి చేశారు. కానీ బీఆర్ఎస్ వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పార్టీలో నెంబర్ 4 అనే పేరు ఉన్నప్పటికీ కవితకు అండగా ఎందుకు నిలబడలేదు అనే వాదన తెరపైకి వస్తుంది. ఇక దీనిపై పూర్తి సమాచారం మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర గారు అందిస్తారు. రాజేంద్ర గారు చెప్పండి. ఎస్ మానస, మీరు అన్నట్టుగా తెలంగాణలో ముఖ్యంగా నిన్న జరిగినటువంటి సంఘటన విపరీతమైన సంచలనం, అనుమానాలు కూడా, కొత్త ఆలోచనలు కూడా కలిగిస్తుంది అన్నది వాస్తవం. కారణం ఏంటి అంటే కొంత పౌర సమాజము అలాగే జాగృతి సంస్థకు సంబంధించినటువంటి అనేక మంది ఇవాళ కవితకు మద్దతుగా నిలబడ్డారు. అలాగే కవితకు వ్యతిరేకంగా కొంతమంది బీసీ సంఘ నాయకులు కూడా బీసీ నాయకుడి ఆఫీసు మీద దాడిని ఖండిస్తూ ఆమెను వ్యక్తిగతంగా కూడా విమర్శించే పరిస్థితి ఇవాళ చూస్తున్నాం. కారణం ఏంటి? మొత్తం మీద జరిగినటువంటి సంఘటనలో ఎవరిది తప్పు, ఎవరు దోషులు, ఎవరు నిర్దోషులు అంటే రెండు పక్షాలది తప్పే అన్నటువంటి పరిస్థితి కనపడుతుంది చట్టబద్ధంగా. ఒకటి, ఎప్పుడైనా ఒక వ్యాఖ్య మీద మనము నిరసన తెలియజేయాలనంటే దెర్ ఆర్ సో మెనీ వేస్, బట్ దాడి చేయటం అనేది అనాగరిక సమాజంలో జరిగేటటువంటి మొట్టమొదటి పని. దట్టు బాధ్యత కలిగినటువంటి ఒక జాగృతి సంస్థకు సంబంధించిన కార్యకర్తలు చేశారు అన్నటువంటి నిజం ఇవాళ జనంలోకి వెళ్ళిన తర్వాత జాగృతి సంస్థ యొక్క ఉద్దేశాలు ఏంటి, దానికి ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటి, దాన్ని ప్రమోట్ చేసి దానికి ఒక గుర్తింపు తెచ్చినటువంటి నాయకురాలకి ఎలాంటి ఇబ్బంది కలిగిస్తుంది అన్నటువంటి ఆలోచన కూడా దానికి సంబంధించిన కార్యకర్తలు, అనుచరులు వాళ్ళందరూ ఆలోచించాలి. ఒక రాజకీయ కోణంలో చూస్తే అలాగే తీన్మార్ మల్లన్న మాట్లాడినట్టుగా ఆయన మీద దాడి చేయటానికే ముఖ్యంగా కవిత ప్రేరేపించి మరీ పంపించింది అన్నటువంటి దాంట్లో అనుమానాలు తప్పితే ఆధారాలు ఎక్కడా లేవు ఇప్పటి వరకు. మరి అనేకమైనటువంటి రాజకీయ విషయాలు మనం గమనిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రధాన కార్యాలయం మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడి చేస్తే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు. ఏమని? నన్ను దూషిస్తే నా కార్యకర్తలకు బీపీ వస్తుంది, దాని ప్రతిఫలమే ఇవాళ టీడీపీ కార్యాలయం మీద దాడి అన్నారు. అఫ్కోర్స్ ఆయన శిక్ష అనుభవించాడు ఆ నేచర్కి. మరి గతంలో జరిగినట్టుగా ఫోన్ ట్యాపింగ్ దానికి సంబంధించి ప్రధాన నాయకుడు ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు సంబంధించి కేటీఆర్ ఆయన మీద వ్యాఖ్యలు చేశారని ఒక మీడియా సంస్థ మీద దాడి జరిగింది. అలాగే మొత్తం బీఆర్ఎస్ పార్టీ అంతా ఆయన తరపున నిలబడింది, ఆయన వాదాన్ని ఇవాళ ప్రధానంగా ప్రజల్లో పెట్టింది. మాది తప్పు కాదు, మాది కేవలం ప్రతిస్పందన మాత్రమే. ఇవాళ తెలంగాణకు సంబంధించినటువంటి ఆత్మగౌరవాన్ని దెబ్బకొడుతున్నటువంటి కొంత కుహన మీడియా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కుట్రలను మేము ఖచ్చితంగా విభేదిస్తాం. అవసరమైతే మళ్ళీ దాడి చేసే పరిస్థితి ఉంటే కూడా ఏమో జరగొచ్చేమో అన్నట్టుగా చాలా స్పష్టంగా మాట్లాడిన స్పందన చూసాం. కానీ మరి అదే విషయం ఇవాళ అదే కేటీఆర్ గారి యొక్క సొంత సోదరి కవిత మీద, ఆమె ఒక ఎమ్మెల్సీ, అలాగే జాగృతి సంస్థ, దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీలో ప్రధాన నాయకురాలిగా గుర్తింపు, గౌరవం, అలాగే చాలామంది ఫాలోవర్స్ ఉన్నటువంటి ప్రధాన నాయకురాలిగా ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా రాష్ట్రంలో తనకున్నటువంటి ఫాలోయింగ్ అలాంటిది. బట్ రాజకీయాల్లో కొంతమంది యొక్క ధోరణి గమనించినప్పుడు కొంత అహంభావం కనపడింది కొంతమంది లీడర్లు అన్నట్టు. ఇవాళ కేటీఆర్ కానీ, కవిత కానీ, కేసీఆర్ కానీ వీళ్ళ ముగ్గురు మీద ఇలాంటి భావం ప్రజల్లో ఉంది. ఏమని? కొంత అహంభావం ఉంటుంది వీళ్ళల్లో అని. అది అహంభావమా, ఆత్మాభిమానమా, ఆత్మగౌరవమా అనేది వాళ్ళు ప్రజలు తెలుసుకోవాలి. బట్ ఇక్కడికి వచ్చినటువంటి ఈ సంఘటనకు సంబంధించి బీఆర్ఎస్ నుంచి ఒక్కళ్ళు కూడా స్పందించకపోవడం అనేది ఎక్సెప్ట్ మధుసూదనాచారి, ఆయన మరి వ్యక్తిగతంగా స్పందించారో ఏమో సమాచారం లేదు, కానీ ఆయన ఒక్కళ్ళే ఖండించారు. మరి ఎలా దీన్ని తీసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ యొక్క ధోరణి ఏమిటి?
ఒక మహిళ మీద దాడి జరిగినట్టుగానైనా భావించలేనటువంటి పరిస్థితుల్లో పూర్తిగా కవిత నుంచి బీఆర్ఎస్ పార్టీ జరిగిపోయిందా? దాని ప్రధాన నాయకులు అందుకే మౌనంగా ఉన్నారా? అలాగే కేసీఆర్ నుంచి కేటీఆర్ నుంచి ఆదేశాలు వచ్చినందువల్లే ఎవ్వరూ ఈ దాడి మీద మాట్లాడలేదా? అలాంటి ఆదేశాలు వచ్చినా రాకపోయినా మాట్లాడలేదు అనంటే ఇందులో నిగూఢంగా ఉన్నటువంటి నిజమేంటి? 100% ఇవాళ ఒక వేరియేషన్ కనపడుతోంది. కవిత గురించి బీఆర్ఎస్ పార్టీ ఏ రకమైన బాధ్యత తీసుకోగలిగే దశలోకి వెళ్ళిపోయింది అన్న సంకేతం చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే కవిత ప్రయాణం చాలా ప్రత్యేకంగా, అలాగే ఏక వ్యక్తి నిర్ణయంగా తను తీసుకున్నటువంటి నిర్ణయంలో రాబోయే రోజుల్లో రాజకీయ ప్రయాణం ఉంటుందా అన్నటువంటి ఆలోచన తీసుకొస్తుంది. దీంతో పాటు ఈమెకు ఇంత ధైర్యం, ఒంటరిగా పోరాటం చేయడానికి ఉన్నటువంటి ఆలోచన కలగడానికి ఉన్నటువంటి ప్రాతిపదిక ఏంటి? ఎవరున్నారు వెనకాల? ఏదైనా జాతీయ పార్టీ ఆమెను ప్రోత్సహిస్తోందా? మరి బీఆర్ఎస్ పార్టీలో ఇంత నిర్లక్ష్యంగా ఇవాళ కనీసం మాత్రం స్పందించలేదు అని అంటే అవే సంకేతాలు, అవే సమాధానాలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి చేరిందా? ఈమె ఏ జాతీయ పార్టీతోనైనా దగ్గరగా ఉన్నటువంటి సమాచారం ఉన్నదా? అలాగే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో దూరంగా జరగడానికి కారణం ఏంటి అని అంటే ఒక రాజకీయ కారణమే కనిపిస్తుందేమో. కానీ గతాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఆమె లిక్కర్ కేసులో ఢిల్లీలో అరెస్టు కాబోతున్నప్పుడు మొత్తం క్యాబినెట్ దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు ఎంపీలందరూ కలిసి అక్కడే ఢిల్లీలోనే కూర్చున్నారు, అక్కడే నిద్రపోయారు, ఆమెతో పాటే నడిచారు, ఆమె జైలుకు వెళ్ళేంత వరకు అక్కడే ఉన్నారు. మరి అంత మద్దతు ఇచ్చిన వాళ్ళు ఇవాళ ఒక వివాదంలో ఆమె ఉన్నప్పుడు ఆమె గురించి తేలిగ్గా మాట్లాడినటువంటి ఒక ఎమ్మెల్సీ స్పందన చూసినప్పుడు ఆయన మాట్లాడిన తీరును ఎందుకు ఖండించలేకపోతున్నారు అని అంటే తీన్మార్ మల్లన్న మాట్లాడింది సమంజసమే అని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన నాయకులు భావిస్తున్నారా? అదే భావన వాళ్ళకుంటే మరి రాష్ట్రంలో రాజకీయాల్లో ఏదైనా మహిళలు ముందుకు రావాలనంటే ఈమె కేసీఆర్ కూతురా కేటీఆర్ చెల్లెలా అన్నది పక్కన పెడదాం. ఈ రాష్ట్రంలో ఒక మహిళ గొంతెత్తి అనేక సమస్యల మీద మాట్లాడుతున్నప్పుడు అదే మహిళ మీద ఒక నీచమైనటువంటి వ్యాఖ్య జరిగినప్పుడు దాన్ని ఖండించాలిగా. ఒక రాజకీయ పార్టీగానైనా ఖండించాలి, లేదు తోటి సమాజంలో ఉన్నటువంటి సభ్యులుగానైనా ఖండించాలి, లేదా ఈ ఖండన ఈమె చేసింది తప్పు అన్నటువంటి వాదనైనా వినిపించాలి. ఏదీ లేకుండా సైలెంట్గా కూర్చున్నారు అని అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీని మీదే రాబోయే రోజుల్లో అనేక రాజకీయ పరిణామాలు జరుగుతాయన్నటువంటి ఆలోచన కూడా మనం చేయొచ్చు. ఆ మార్పులేంటి, ఆ చేర్పులేంటి, ఆ పరిణామాలేంటి, జరగబోయేటటువంటి రాజకీయాల్లో వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి మార్పులు మలుపులు ఏంటి అనేది చూద్దాం. అదే వేచి చూద్దాం. మీ రాజేంద్ర. ఓకే, థ్యాంక్ యూ రాజేంద్ర గారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.